ఈ కాలంలో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్రంగా దుమారమే లేపాయి. అంటే సినిమా యాక్టర్‌కి సంబంధించి ఎవరైతే రోజా గారు ఉన్నారో, రోజా గారి గురించి కావచ్చు, అదేవిధంగా అలీ గారి గురించి కావచ్చు, ఆయన మాట్లాడిన అభ్యంతరకరమైన భాషతో ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది. ఆ తర్వాత సాక్షాత్తు మా అలీ గారు కూడా మరోసారి బయటకు వచ్చి ఎవరు కూడా విమర్శించొద్దు, ఆయన్ని తిట్టొద్దు. సో, కాబట్టి ఆయన ఏదో పొరపాటున అలా మాట్లాడాడు, చాలా పెద్ద యాక్టర్ అది ఇది అని చెప్పేసి ఆయన వెనక్కి కేసు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆలీని గూడా చాలామంది విమర్శించారు. సో, కాబట్టి ఇది ఏంటి అసలు అంత మాట అన్నా గూడా మీరేం పట్టించుకోరా అది ఇది అని చెప్పేసి ఆయన అభిమానులు గూడా మనస్తాపం చెందారు. సో, కాబట్టి ఆ తర్వాత మరో ఫంక్షన్‌లో వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఆయన కూడా మాట్లాడుతూ మా మధ్య ఏదో చిన్న చిన్న మాటలు ఏదైనా జరుగుతుంటాయి. మేము సరదాగా మాట్లాడుకుంటాం. దాన్ని సీరియస్ తీసుకొని మీరు విడివిడిగా చూడకండి. సో, కాబట్టి దాన్ని కాంట్రవర్సీ చేయొద్దండి అని తను చెప్పడం జరిగింది. అయితే అందరూ ఊహించింది ఏంటంటే మరోసారి ఎక్కడికి బయటకొచ్చినా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు తప్పకుండా క్షమాపణ అయితే గూడా చెప్తారని ఆశించారు అందరూ గూడా. కానీ ఆయన క్షమాపణలు అయితే గూడా ఎక్కడ గూడా కనిపించలేదు. అదే పొగరుతో మాట్లాడినట్టే, అదే పొగరుతో జవాబు చెప్పినట్టే కనిపించింది కానీ వాళ్ళకి ఇంటర్నల్‌గా ఏమనొచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు. కానీ బయటకొచ్చి పబ్లిక్ మీటింగులలో మాట్లాడుతున్నప్పుడు కాస్త సభ్యత, సంస్కారంతో మాట్లాడితే బాగుండనేది చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. అంటే అనేక మార్లు ఇక్కడ గాదు. అనేక మార్లు కొన్ని సినీ ఫంక్షన్‌లో ఎక్కడికి వెళ్ళినా గూడా ఇంతకుముందు ఒక 'నితిన్' సినిమాకు సంబంధించి ఒక రిలీజ్ ఈవెంట్‌లో కూడా ఒక యాక్టర్ గురించి గూడా ఆయన అలాగే మాట్లాడడం జరిగింది. సో, కాబట్టి ఇలాంటి మాటలు కాస్త ఆయన వయసు రీత్యా కాస్త దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడితే బాగుంటుంది.